ఓకే. రైట్. సో ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కి సంబంధించి ఈసీ చర్యలు తీసుకోమంది చంద్రబాబు నాయుడు మీద, అలాగే లోకేష్ మీద ఏ1, ఏ2గా చేర్చి నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీఐడీ దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయబోతుంది. ఇప్పుడు ఈ నిజమని చెప్పేసి ఈసీ నమ్మిందా? లేదంటే ఒక అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేశారని చెప్పేసి చూపించారా? ఇప్పుడు వైసీపీ ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ సిఐడిని పరిశీలించమనింది. హ్మ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి నిజం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ప్రజెంట్ అమల్లో లేదు. ఓకే. అది కోర్టు స్టేలో ఉంది అనేది ఒక వాస్తవం. హ్మ్. కోర్టు స్టేలో ఉన్న దాన్ని తీసుకొని దాని ద్వారా ప్రభుత్వం భూములు తీసుకుంటాడు అనే ప్రచారం చేయడం అనేది ఇల్లీగల్. అది ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం. ఏపీ టైటిల్ యాక్ట్, ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ప్రజలకు నష్టం కాబట్టి మేము రద్దు చేస్తాము అని చెప్పే రైట్ మీకుంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఏపీ టైటిల్ యాక్ట్ అమల్లో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నట్టు చేసేది దుష్ప్రచారం అవుతుంది. దానిపైన వాళ్ళు ఫిర్యాదు చేస్తే అది ఎక్కడి నుంచి నడుస్తుంది? ఆ వ్యవస్థ సెంట్రలైజ్డ్ గా జరుగుతుంది. వాళ్ళ పరిశీలనలో బహుశా వాళ్ళిద్దరు కేంద్రంగా, అంటే వాళ్ళిద్దరు నడపరు. హెడ్ క్వార్టర్ పార్టీ ఆఫీస్ అనేది వాళ్ళ పేరుతో నడుస్తుంది కాబట్టి బహుశా ఆ పేరుతో కేసు పెట్టేసి ఏమవుతుందో చూద్దాము. కాబట్టి ఏపీ టైటిల్ యాక్ట్ కి సంబంధించి అమల్లో లేని చట్టాన్ని అమల్లో ఉన్నట్టుగా, దాని ద్వారా ల్యాండ్ కొట్టేస్తున్నట్టుగా, ప్రభుత్వం తీసేసుకున్నట్టుగా చేసే ప్రచారం అనేది రాంగ్. అది ఎన్నికల నిబంధనలో వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను మీరు చూస్తుంటే ట్విట్టర్ వేదికగా పివి రమేష్ గారు ఒక ట్వీట్ చేశాడు. నేనే బాధితుణ్ణి అని చెప్పాడు ఆయన. అంటే పివి రమేష్ గారు మంచి ఆఫీసర్, దాన్ని కాదనిలేము. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో నాకు ఆశ్చర్యకరంగా కలిగించిన పాయింట్ ఏంటంటే, పివి రమేష్ గారు చెప్పిన దాంట్లో పివి రమేష్ గారు బాధితుడు అనేస్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే, ఏపీ టైటిల్ యాక్ట్ ప్రజెంట్ అమల్లో లేదు. కొంతకాలం స్టార్టింగ్ లో అమల్లోకి వచ్చిన ఏపీ టైటిల్ యాక్ట్ లో ఉన్న కీలకమైన అంశం ఏంటంటే, అశోక్ గారు, ఫస్ట్ పాయింట్, మన ఇద్దరం ఉంటాం ఒక గ్రామంలో, ఒక 1000 ఎకరాలు భూమి ఉంటుంది. ఒక 200 మంది ఆస్తిపరులు ఉంటారు. ఒక 60-70 ఏండ్లుగా రికార్డు మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీంట్లో 70-80% క్లియర్ గా ఉంటాయి, ఎవరు ఆస్తులు వాళ్ళకు ఉంటాయి. ఒక 20-30% డిస్ప్యూట్ లో ఉంటాయి. అంటే మన ఇద్దరి మధ్య గొడవ ఉంటుంది. నాకు 10 ఎకరాలు ఉంటుంది, మీకు 5 ఎకరాలు ఉంటుంది. ఆచరణలో సర్వే చేసినప్పుడు అంత ఉండదు. దీని పేరుతో నేను ఒకరు రాయిచ్చుంటాను, మీరు ఒకరు ఈ కన్ఫ్యూజ్ అనేది 70 ఏళ్ళుగా కొనసాగుతుంది. దానికి టైటిల్ యాక్ట్ కి సంబంధం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరైనా నేనైనా ఏం చేయాలి? ఒక సర్వే చేసుకోవాలంటే నేను నేరుగా వెళ్ళి తహసీల్దారికి పోయి ఒక 5,000 3,000 నాకు తెలియదు, ఒక ఎకరాకు చొప్పున సర్వే కడితే ఆ సర్వేవర్ ఎప్పుడంటే అప్పుడు బుద్ధి పడితే అప్పుడు వస్తాడు. ఆ సర్వేవర్కి అనధికారికంగా లంచాలు గడిస్తారని ఒక ప్రచారం ఉంది, వాస్తవం ఉంది. ఇట్లాంటి దశలో ఈ రోజు వ్యవస్థ ఉంది. దీన్ని ఈ టైటిల్ యాక్ట్ ఏం చేస్తుందంటే, అసలు లబ్ధిదారుతో, భూ హక్కుదారుతో సంబంధం లేకుండా ప్రభుత్వమే సర్వేయర్లని వాళ్ళ దగ్గర పంపిస్తుంది. అంటే ఊరు గ్రామం చేసేస్తుంది. వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారు? 60-70 ఏళ్ళుగా సర్వే నెంబర్లో అశోక్ గారిది, పురుషోత్తం రెడ్డిది లెక్కలు తీసుకొని, ఆ టైటిల్ రైట్ మనకు లేదు కదా, పాస్బుక్ తీసుకొని వాళ్ళ రికార్డులు పరిశీలించుకొని మొత్తం స్టడీ చేసి, సర్వే చేసి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మీకు ఒక నోటీసు, నాకు ఒక నోటీస్ ఇస్తారు. మొత్తం రైతులకంతా ఇస్తారు. ఏమని నోటీస్ ఇస్తారు? అశోక్ గారు, మీది సర్వే నెంబర్ 55లో 2 ఎకరాల 15 సెంట్లు పాస్బుక్ లో ఉంది, కానీ కొలత వేయగా రేఖగా ఇది 2 ఎకరాల 10 సెంట్లే ఉంది. లేకపోతే పురుషోత్తం రెడ్డి ఇది పరిస్థితి అని మనందరికీ నోటీసులు ఇస్తారు. దాంట్లో మనకు డిస్ప్యూట్ కూడా ఉండొచ్చు, మనకు ఉన్నదానికన్నా తక్కువ మనకు అన్యాయంగా జరిగి ఉండొచ్చు, లేకపోతే రికార్డుల కారణంగా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆడికి అయిపోయింది అంటున్నారు. అది తప్పు. వెంటనే మనకు ఉన్నదంటే, మండల స్థాయిలో ఒక అధికారి ఉంటాడు, అది ఎంఆర్ఓగా చివరికి అపాయింట్మెంట్ అధికారి ఉంటాడు. 2 సంవత్సరాల లోపు, అంటే మన ఇద్దరికి నోటీస్ ఇచ్చిన 2 సంవత్సరాల లోపు మనము ఆ అధికారి కంప్లైంట్ చేసుకోవచ్చు, మా రికార్డు ప్రకారం ఇది మీరు ఇచ్చిన తప్పని. అప్పుడు రికార్డులు పరిశీలించి ఫైనల్ చేస్తారు. కానీ ఆ ఫైనల్ 2 ఏళ్ళలోనే కాదు, వాళ్ళు ఫైనల్ చెప్తే ఇంకా 4 ఏళ్ళు కొనసాగుతుంది. కానీ మనకు ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత 2 ఏళ్ల వరకు మనకు ఆ అధికారికి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇది పెద్ద సౌలభ్యం కదా. ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వమే వచ్చి సర్వే నెంబర్లు అన్ని స్టడీ చేసి, వాళ్ళే సరిహద్దులు గీసి, ఇది మీ ల్యాండ్ అని చెప్పి, అభ్యంతరాలు ఉంటే 1 ఇయర్ పోట మాకు పంపండి అని చెప్పి ఆ ఇసులుబాటు ఇవ్వడం, దాంట్లో పరిష్కరించుకోవడం తీసేసుకున్నట్టు అవుతుందా? కాబట్టి ఇది దుష్ప్రచారం మాత్రమే, ఇది తప్పు. 2 పైపెచ్చు ఇప్పుడు రమేష్ గారు చెప్పిన దాంట్లో కూడా నిరాకరించారు అంటాడు. వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరిస్తే మీరు కంప్లైంట్ చేయడానికి 1 ఇయర్ 2 ఏళ్ళ టైం ఉంది కదా. ఇప్పుడు మీకు మా భూమి ఇది అని మీకు ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తారు అశోక్ గారు, మీది కాదని ఆయన చెప్పినాడు అనుకో, ఇప్పుడు కూడా జరుగుతుంది కదా, అది మీ రికార్డులో మీది కాదని చెప్పినాడు అనుకో, అయిపోయిందా? మళ్ళీ మనం కోర్టుకు కూడా వెళ్తాం. కానీ ఇప్పుడు మనకు 2 ఏళ్ల పాటు టైం ఇచ్చిన తర్వాత ఉపయోగించుకోకుండా నాది అయిపోయిందని చెప్పి వారు మాట్లాడితే ట్విట్టర్ లో ప్రజలు ఏమంటారు? ఐఏఎస్ కేట్ అయితే మన పరిస్థితి అంటే, అపోహలు, గందరగోళాల నుంచి 2013 ఎలక్షన్ వరకు దీన్ని నడపడానికి తెలుగుదేశం నిర్ణయించింది.